నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో గోదా గీత మాలికలో ఉన్నటువంటి 5వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలకి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో గోదా గీత మాలికను రచించారు. ఈ గోదా గీత మాలికలో ఉన్నటువంటి 5వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 5వ పాసురంలో మధురమైన కథలవాడు మధురానాథుడు కృష్ణుడు ముదితలార రెండు రెండు ముదము మీర పాడదము అంటూ శ్రీకృష్ణ పరమాత్మను గోదాదేవి కీర్తిస్తోంది. యమునా తీర విహారుడు యశోద ముద్దుల తనయుడు యదువంశాంబుది చంద్రుడు యమలార్జున భంజనుడు అంటూ కీర్తిస్తోంది. దూది వంటి దురితములను బూదిసేయ పరమాత్ముడు పూని గోపకులమునందు పుట్టిన పురుషోత్తముడు చేతులార పూజింతము చిత్తమలర ధ్యానింతుము దామోదరు పాదములను తనివితీర సేవింతము అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, మధురమైన కథలవాడు మధురానాథుడు కృష్ణుడు ముదితలారా రెండు రెండు ముదము మీర పాడుదుము అంటూ కీర్తిస్తోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను గురించి ఇక్కడ ఆండాల్ తల్లి గోదాదేవి పలుకుతోంది. ఆయన అద్భుతమైనటువంటి వీరగాథల గురించి, ఆయన పరాక్రమం గురించి కూడా ఇక్కడ వర్ణిస్తోంది. యమునా తీర విహారుడు యశోద ముద్దుల తనయుడు యదువంశాంబుది చంద్రుడు యమలార్జున భంజనుడు. అంటే యమునా తీరంలో విహరిస్తూ యశోదమ్మకి ముద్దుల తనయుడుగా ఉన్నప్పటికీ అనేక మంది రాక్షసులను సంహరించి యదువంశానికే వన్నె తెచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని ఆయన పరాక్రమాన్ని వివరిస్తోంది. దూది వంటి దురితములను బూదిసేయ పరమాత్ముడు. అంటే ఎలాంటి దురితములు, ఎలాంటి కష్టాలనైనా సరే భస్మీపటలం చేసే శక్తి శ్రీకృష్ణ పరమాత్మకు ఉంది. పూని గోపకులమునందు పుట్టిన పురుషోత్తముడు, గోప బాలకుడిగా పుట్టినటువంటి ఆ పురుషోత్తముణ్ణి కీర్తిద్దాం. చేతులార పూజింతము చిత్తమలర ధ్యానింతము దామోదరు పాదములను తనివితీర సేవింతము. అంటే మనస్ఫూర్తిగా ఆయన్ని చేతులారా పూజిద్దాము, మన మనస్సు నిండా ఆయన్నే ధ్యానిద్దాము, ఆయన పాద పద్మములను తనివితీరా సేవించి ఈ జన్మను తరింపజేసుకుందామని శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను గురించి గోదాదేవి ఇక్కడ వర్ణిస్తోంది. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, కృష్ణ పరమాత్మకు కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఆయన యమునా తీర విహారి, యమునా తీరంలో విహరిస్తూ సంసారం అనేటటువంటి నదిని దాటటానికి మనకు సహకరిస్తాడు. అలాగే ఆయన మధురా నగరానికి అద్భుతమైనటువంటి కాపలాదారు. అంటే మనకుండేటటువంటి కర్మ సంఖ్యలను తొలగిస్తాడని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మను మాయావి అని కూడా ఇక్కడ గోదాదేవి వర్ణిస్తుంది. అంటే ప్రకృతి జీవుడు, వీళ్ళిద్దరినీ సృష్టించి ప్రకృతిని జీవుణ్ణి రక్షించే శక్తి కృష్ణ పరమాత్మకు ఉంటుంది. అలాగే ఆయన ఒక మణి లాంటి వాడు, ఒక ప్రకాశం కలిగిన వాడు. మాతృగర్భ ప్రకాశ దామోదర అనేటటువంటి విశ్లేషణ కూడా ఉంది. అంటే మంత్రమే మాతగా ఆ మంత్రంలో విహరిస్తాడని అర్థం. అందుకే దామోదర నామాన్ని పలికితేనే చాలు మనకున్నటువంటి పాపాలన్నీ భస్మీపటలం చేస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గళి వ్రతాన్ని ఆచరించాలి, తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించాలి. మన పాపకార్యములు ఆటంకపరుచునేమో అనే భయము వలదు. ఎందుకంటే ఈ వ్రతానికి శ్రీకృష్ణుడే నాయకుడై ఉన్నాడు. కాబట్టి జన్మజన్మల పాపాలన్నీ భస్మీపటలం చేసి మనల్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ దూది వంటి దురితములను బూదిసేయ పరమాత్ముడు. అంటే ఎలాంటి పాపాలైనా సరే వాటన్నిటినీ కూడా దూది పింజల్లాగా భస్మీపటలం చేసి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మార్గశిర వ్రతాన్ని ఆచరించాలి, తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించాలని చెప్పటమే ఈ పాసురంలో ఉన్న అంతరార్థం. శ్రీకృష్ణ పరమాత్మ విశేష లక్షణాలను అర్థం చేసుకుంటూ కర్మబంధాల నుంచి బయటికి వచ్చి ఆత్మజ్ఞానం వైపు అడుగులు చేయమని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీత మాలికలో ఉన్నటువంటి 6వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. మన్మథుడు కామం అనే భావం యొక్క దేవతా స్వరూపం, కానీ కామం అనే భావానికి సంకేతం కాదు ఆయన. ఇది తెలుసుకోగలిగితే దీనిపై ఆ దేవత యొక్క ప్రభావం ఉంటుంది. కనుక ఆ భావాన్ని అవలంబించేవాడికి దేవతా ప్రభావం ఉంటుంది. దేవతా ప్రభావం చేత ఆ భావం కూడా రావచ్చు.
ఇది క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఒక సూచన కింద మాత్రమే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి కల్కి పట్టణాల మీద కూడా దండయాత్రకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే సూక్ష్మ భూమికల్లో కూడా యుద్ధం చేయడానికి తగ్గ శక్తులు స్వామి దగ్గర ఉన్నాయి, స్థూల భూమికల్లో ఎలాగో ఉన్నాయి. ఇలా సిద్ధమవుతూ ఉంటే ఒక్కసారి గుంపు వచ్చింది వెళ్ళబోతూ ఉన్న వాళ్ళ దగ్గరికి, అంటే కల్కి వద్దకు వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయనతో పడిన భార్య వచ్చింది, ఆయన కుటుంబం అంతా వచ్చింది. ఆ వచ్చినవాడు కాలే తస్మిన్ ద్విజో భూత్వా, వచ్చినవాడు ఎవడంటే ధర్మ పరిజనై సహ, ధర్ముడు వచ్చాడు. ధర్ముడు అంటే ధర్మదేవత అనుకుందాం. ఈ ధర్ముడు ఎవరంటే ధర్ముడు మూర్తి అని ఇద్దరు దంపతులు ఉన్నారు. బహుశా భాగవతం విన్న వాళ్ళకి తెలుసుంటుంది. ధర్ముడు మూర్తి వారు ఉభయులు బదరికాశ్రమంలో తపస్సు చేయగా వారికి కలిగిన సంతానం నరనారాయణులు. గుర్తున్నది కదా. అక్కడ ధర్ముడు మూర్తి అని చెప్పడం అర్థం ఏంటంటే ధర్మం అనే దాని యొక్క దేవత ఆయన. అందుకే సూక్ష్మ భూమికలని దగ్గర తుపోద్ఘాతం దీనికోసం అండి. ధర్మం యొక్క దేవతామూర్తి ఆయన. ఇక్కడ పుంరూపం. మూర్తి అనగా ధర్మం ఉంటే కానీ మూర్తిమత్వం ఉండదు కనుక ఆయన భార్య పేరు మూర్తి. ఈ రెండు కలిసి ఉంటాయి. వారికి సంతానం ఎవరు? ప్రధానంగా నరనారాయణులు. ఇంకా చాలామంది సంతానం ఉంది. అయితే నరనారాయణులు కేవలం తపస్సుకి మాత్రమే, తపస్సు శాస్త్రము రక్షణ వాళ్ళు. అందుకే అది ఎప్పుడు వాళ్ళిద్దరే రక్షిస్తూ ఉంటారు. బదరికాశ్రమం దగ్గర మొత్తం సనాతన ధర్మాన్ని, పరంపరాగతమైన విద్యల్ని, తపస్సులని రక్షిస్తున్నటువంటి వారు నరనారాయణులు ఇప్పటికీ కూడా బదరికాశ్రమం వద్ద. అందుకే వాళ్ళని ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి. నారాయణ నమస్కృత్య నరంచేవ నరోత్తమని వాళ్ళు వచ్చున్నారు. కానీ ఇప్పుడు పని మాత్రం వాళ్ళు చేయరు. మరొక అవతారమైన కల్కి కనుక వాళ్ళు అక్కడికి వచ్చారు, కానీ సాక్షిగా ఉన్నారు. వాయనతో పాటు వచ్చిన వాళ్ళంటే ధర్ముడికి ఉన్నటువంటి సంతానం అంతా వచ్చారు. సంతానం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మళ్ళీ సంకేతవాదం అంటారు, ప్రతీకవాదం అంటారు. ధర్ముడి నుంచి వచ్చే శక్తులు, ధర్మానికి అనుబంధంగా ఉన్న శక్తులు, వాళ్ళ పేర్లు విందాం ఎంత బాగున్నాయో. ఋత, ప్రసాద, అభయ, సుఖ, ముద, యోగ, అర్థ, అదర్ప, స్మృతి, క్షేమ, ప్రతిశ్రయ. వీళ్ళ పేర్లు చక్కటి పేర్లు అండి. ఇవి రాసుకోవచ్చు. ఎప్పుడైనా కొత్త పిల్లలు పుడితే పెడదామంటే ఇలాంటి పేర్లు మంచివి. ఋతగం సత్యం పరం బ్రహ్మ. ఋతం అంటే సత్యం, సృష్టికి కారణమైన సత్యాన్ని ఋతం అంటారు. సృష్టి యందు ప్రవర్తించేదాన్ని సత్యం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఋతం అనే పేరు, ప్రసాద, ఇవన్నీ ధర్మం ఉంటే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు సృష్టి సత్యాలను ఎంత చూస్తారో, సూర్యుడు తూర్పును ఉదయించును, వాయువు వీచును, నీరు ప్రవహించును, ఇవి సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి కనుక ఇవి సత్యములు. వీటికి కూడా కారణమైన ఒక సత్యం ఉంది, అది ఋతం, విశ్వనియమావళి. అది ధర్మం యొక్క స్వరూపం. అతో ధర్మాన్ని ధారయన్ అని విష్ణు సూక్తంలో చెప్పేవి ఇదే. అందుకే ఋతం, ప్రసాద, ధర్మంతో పాటు ఉండే ప్రసాదం అంటే ప్రసన్నతాభావం, అభయం. పేర్లన్నీ వ్యక్తుల పేర్లను కాకుండా శక్తుల పేర్లను తెలుసుకుని అభయం, సుఖం. ధర్మం ఉంటేనే సుఖం ఉంటుందండి. అధర్మంతో వాడు సుఖపడుతున్నారు అనుకుంటాం కానీ భ్రాంతి సుఖమే. కనుక ధర్మం ఉంటే నిజమైన సుఖం. అందుకే ధార్మికుడు ఎంతో సంతృప్తిగా జీవిస్తాడు, అధర్మికుడు ఎంత డబ్బు ఎన్ని పోగు చేసుకుని నిరంతర ఆందోళనతోనే బతుకుతుంటాడు. తెలుసుకోండి. కనుక సుఖం, ముదం రెండు దగ్గర కనబడతాయి కానీ చాలా భేదం ఉంది. ఇప్పుడు అందాలు చెప్తుంటే చాలా వెళుతుంది. ముదం అంటే ఒక పని చేసే ముందు, పని చేసిన తర్వాత కలిగి ఉండేటువంటి తృప్తి పేరు ముదం. ఒక పనికి ముందు ఆనందంగా చేస్తాట, అది ఆమోదం. పని పూర్తయిన తర్వాత కలిగే ఆనందం ప్రమోదం. ఆమోద ప్రమోద స్వరూపమే ముదం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ముదం. తర్వాత యోగం. ధర్మం ఉంటేనే యోగము మొదలైనవి ఉంటాయి. యోగం అంటే భక్తి యోగ, కర్మయోగ, ధ్యానయోగం, ఏవైతే శాస్త్రములు తరించుటకు ఉపాయములు చెప్పాయో వాటిని యోగం అంటాం. తర్వాత అర్థము. అర్థం అంటే ప్రయోజనము, సత్ప్రయోజనములు. దాని తర్వాత అదర్ప, ధర్మం దగ్గర ఉన్నటువంటి సంతానంలో లేదా ధర్మం దగ్గర ఉన్న శక్తుల్లో మరొకటి ఏమిటి? అదర్ప అంటే దర్పము లేకపోవుట అని అర్థం. ఇక్కడ దర్పములు, దర్పం అంటే తెలుసు కదా, అన్నీ నాకున్నాయని ఒక ఆడంబరం. ఆ దర్పము లేకపోవుట. స్మృతి, ధర్మానుకున్న వాళ్ళ శక్తుల్లో ప్రధాన స్మృతి అండి. స్మృతి అంటే మెమొరీ అని మనం అంటాం. స్మృతి అంటే ఎల్లవేళలా ధర్మమేదో సత్యమేదో జ్ఞాపకంగా ఉండాలి. ఏ పని చేస్తున్నా స్మృతిలోంచి ధర్మం వెళ్ళిపోకూడదు, స్మృతిలోంచి భగవంతుడు వెళ్ళిపోకూడదు. ఇది తెలుసుకోవాలి. కనుక ధర్మం ఉంటేనే స్మృతి ఉంటుంది కనుక స్మృతి. తర్వాత క్షేమం. తర్వాత ప్రతిశ్రయం. ప్రతిశ్రయం అంటే దేనికి ఏ మర్యాద ఇవ్వాలో అది, ఆ మర్యాదను ప్రతిశ్రయం, ప్రశ్రయం రెండు కూడా. అంటే మర్యాద, మన్నన అని అంటామే ఇది. ఇవి శక్తులు ఉన్నాయి. వీళ్ళందరూ తపోనిష్ఠులు. వీరందరూ కూడా అక్కడికి ఉన్నారు. నరనారాయణులు కూడా నరనారాయణౌ చోభౌ హరేరంశౌ తపోవ్రతౌ. తపోవ్రత పరాయణులు నరనారాయణులు కూడా అక్కడే ఉన్నారు. వీరందరితో ధర్ముడిచ్చాడు.
అలాగే ధర్ముడి యొక్క కుమార్తెలు చాలామంది వచ్చారట. అంటే వీళ్ళందరినీ పుమ్మూర్తులుగా చెప్పారు కదా, స్త్రీ సంతానం లేదా ఆయనతో ఉన్న స్త్రీ శక్తులు అనుకుందాం. వాళ్ళు ఎవరు అంటే శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధా, తితిక్షాచ. తితిక్ష అంటే సహనము, తితిక్షాచ, హ్రీహి. హ్రీ అంటే లజ్జ, లజ్జా హ్రీ అంటే అధర్మం చేయడానికి వెనుకాడుట అని అర్థం. ఇక్కడ రాముడికి సిగ్గు ఎక్కువ అన్నారు, ఈ సిగ్గు. హ్రీహి, మూర్తి, ధర్మపాలకా. ఇవన్నీ స్త్రీ రూప శక్తులు ఆయనతో పాటు ఉన్నాయి. ఇవన్నీ ఎవరితో? ధర్ముడితో. పుంరూప శక్తులు ఋతప్రసాద, అభయ, సుఖముదయోగ, అర్థ, అదర్ప, స్మృతి, క్షేమ, ప్రత్రిశ్రయములైతే స్త్రీ రూప శక్తులు శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, క్రియా, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, ధర్మపాలక మూర్తులతో మొత్తం ఉన్నారు. ధర్మపాలక, ధర్ముడి దగ్గర ఉండవలసింది ధర్మపాలకుడు శక్తి. అంటే ఉన్న ధర్మాన్ని పాలింపజేసేటట్టు చేయాలి కదా, ఇవి శక్తులు. ఇలా ఉన్న వాళ్ళందరినీ చూసి ఈయన మీరందరూ ఉన్నారు కానీ మీ ముఖంలో దిగులు కనబడుతుంది ఏమిటి అని అడిగాడు కల్కి. అంటే వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుని శృణు కల్కే మమాక్షానం ధర్మోహం బ్రహ్మరూపిణ. నేను బ్రహ్మరూపుడును. బ్రహ్మరూపుడు అంటే బ్రహ్మమనగా వేదము, వేదరూపుడు అని అర్థం. ఇక్కడ వేదస్వరూపుడిని నేను. ధర్మము వేదమునందే ఉంది, శబ్దమే వేదంలో పుట్టింది కనుక ధర్మం అంటే వేదమే. వేదము చెప్పినది ధర్మం, ఆ స్వరూపం నాది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాస సందర్భంగా గోదాదేవి ఆ యొక్క జగన్మాత అమ్మలగన్న అమ్మ జగజ్జన్ని మనసా వాచ త్రికరణ శుద్ధితో ప్రార్థన చేస్తూ తన తోటి గోపకాంతల్ని కూడాను త్వరగా రమ్మని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి అందరూ కూడాను నదీ తీర ప్రాంతంలో వీళ్ళు పూజించడానికి పెట్టినటువంటి అమ్మవారి విగ్రహం వద్ద వివిధ రకాలైన పూలతో ఆ తల్లిని లక్ష్మీదేవిగా భావన చేసి అర్చిస్తున్నారు. రంగపతి రంగనాథ అంటూ చక్కగా ఆ శ్రీరంగుని యొక్క సేవలో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వీళ్ళందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటూ కృష్ణలీలామృత తత్వంలో చిన్ని కృష్ణుని యొక్క లీలల్ని వీళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. భాగవతామృత లీలల్లో దాగినటువంటి అమృతతుల్యవంతమైనటువంటి ప్రభావతత్వాలన్నీ కూడా గోదాదేవి తన పాసురాలలో చాలా చక్కగా తనకైన శైలిలో అభివర్ణించడం జరిగిందన్నమాట. చిన్ని కృష్ణుని యొక్క లీలామృత తత్వంలో పూతన పరమాత్మను ఎత్తుకొని పాలివ్వబోతుండగా ఆయన చేసినటువంటి అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావతత్వాన్ని అభివర్ణించిందన్నమాట. ఈయన చిన్ని కృష్ణుడు కాదు, గోపాలుడు చాలా అద్వితీయవంతమైన ప్రభావం కలిగినటువంటి వాడు అని చెప్పేసి ఆ పూతన అనేటువంటి రాక్షసిని ఏ విధంగా సంహరించాడో తన యొక్క దేదీప్యవంతమైనటువంటి బలోపేతమైనటువంటి భావనాతత్వంలో అని చెప్పేసి అభివర్ణించింది. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం, అహంకారాన్ని అణగద్రొక్కి సంస్కారవంతమైన ప్రభావాన్ని ప్రజలందరికీ చెప్పిన మహోన్నతమైన తత్వాన్ని తన పాసురాలలో విశదీకరించింది ఆ యొక్క గోదాదేవి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్ష
वीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 42 నిమిషాలకు. తిథి పంచమి ఉదయం 10 గంటల 52 నిమిషాల వరకు, నక్షత్రం మఘరాత్రి 3 గంటల 47 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుంచి 4 గంటల 37 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 1 గంట 13 నిమిషాల నుంచి 2 గంటల 56 నిమిషాల వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం: శుక్రవారం ధనుర్మాసంలో 5వ శుభదివసం. శుక్రవారం సందర్భంగా ఉదయకాలం మారేడు దళాలతో లక్ష్మీనారాయణ పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల పరిపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ధనుర్మాసంలో 5వ శుభదివసం సందర్భంగా 5వ పాశురంలో గోదాదేవి సందేశాన్ని అందిస్తోంది. మిక్కిలి ఆశ్చర్యమైన గుణాలు చేష్టలు కలిగినటువంటి కృష్ణుడు మధురకు నిర్వాహకుడిగా జన్మించాడు. భాగవత సంబంధం, భక్తులతో సంబంధం ఉండడం వల్ల మధురకు ఆయన ప్రభువు అయినాడు. యమునా నదీ తీరంలో గోపకుడిగా జన్మించి గోపాలులందరినీ ప్రకాశింపజేశాడు. ఆ వంశంలో మాణిక్య దీపంలాగా తల్లి యశోదా గర్భాన్ని కాంతివంతం చేశాడు. దామోదరుడు వ్రత కారణంగా కృష్ణుడిని చేరి మనం ఇతరమైన కోరికలేమీ కోరకుండా పవిత్రమైన మనస్సుతో స్వామికి పూజ చేసి పూలను సమర్పించి నమస్కరించి ఆయన కళ్యాణ గుణాలను కీర్తించి ధ్యానించి అన్ని పాపాలని, రాబోయే పాపాలను కూడా, ఆగామి పాపాలను కూడా తప్పించుకోవచ్చు. ఆ స్వామి యొక్క గుణకీర్తనం చేయడం వలన పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలాగా భస్మమైపోతాయి. కాబట్టి స్వామివారి యొక్క ఆ పవిత్రమైన దివ్యమైన నామాలను స్మరిద్దాం, ఆనందిద్దాం అని చెప్పింది. నేటి ఆణిముత్యాలు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. బాలకృష్ణ జై. వ్యాసుడు బదరికాశ్రమంలో ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాలంలో అనుష్ఠానం చేసుకుంటున్నాడు.
అనుష్ఠానం చేసేటప్పుడు మనసు పరమోత్సాహంగా ఉండాలి తప్ప నిద్రాణంగా ఉత్సాహం లేకుండా యాంత్రికంగా పూజ ఎప్పుడూ చేయకూడదు. పూజ చేసేటప్పుడు ప్రహృష్టంగా ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మా నిన్ను కానీ ఉత్సాహంతో ఎవడైనా పూజ చేశాడా అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టడమ్మా అంటారు. అందుకే జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. సంతోష తరంగములతో నిన్ను పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడము అంటే అది ఎటువంటిదో తెలుసా అమ్మా? ఆ వ్యక్తి మళ్ళీ పుట్టడం ఎంత అసంభవం అంటే, ఓ చెరువు దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక పెద్ద బండరాయి వేస్తే అది తేలుతుందా? తేలదు. అది తేలడం ఎంత నిజమో నిన్ను సంతోషంతో పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం. అంటే భగవత్ పూజ సంతోషంతో చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం. అంత సంతోషంతో పూజ చెయ్యాలి. అటువంటిది వ్యాస భగవానుడికే బదరికాశ్రమంలో సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాల కర్మానుష్ఠానం చేసుకుంటుంటే మనస్సు చాలా చిన్నబోయింది. ఏదో నిర్లిప్తత, ఏదో చెయ్యలేదనేటటువంటి అశాంతి, మనసులో ఏదో కొరత. అనుష్ఠానం పూర్తి చేశాడు. పూర్తి చేసి చిక్కిట చెయ్యి చేర్చి ఆలోచనా ముద్రలో ఉన్నాడు. ఎందుకు నా మనసు ఇంత అశాంతిగా ఉంది? ఏదో చెయ్యవలసిన పని నేను చెయ్యలేదు, అందుకే నాకింత అశాంతిగా ఉంది. అరే, లోకాన్ని ఉద్ధరించడానికి వేదాన్ని 4గా విభాగం చేశాను, 4 శిష్యుల్ని పిలిచిన ఈ వేదాన్ని అందించాను, అలాగే అనేక పురాణములను ఇచ్చాను, మహాభారతాన్ని చతుర్విధ పురుషార్థ సమన్వయంగా ఇచ్చాను. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా మనసులో ఏదో అశాంతి ఎక్కడో ఉండిపోవడానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా నారదుడు ప్రవేశించాడు. నారదుణ్ణి చూడగానే లేచి వ్యాస భగవానుడు నమస్కరించాడు. నారదుడు అన్నాడు, అయ్యయ్యో ఎంత గొప్పవాడవయ్యా వ్యాస! నువ్వు సామాన్యమైనటువంటి వాడివా? నువ్వు సాక్షాత్తుగా ధాతవు, భారతశ్రుతి విధాతవు. నువ్వు సామాన్యుడివి కావు, నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వాడివి. ధాత అంటే బ్రహ్మ. నువ్వు ఈ లోకములకు బ్రహ్మ వంటి వాడివి. బ్రహ్మగారు లోకంలో ప్రాణులను సృష్టించాడు, నువ్వు అపారమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారతశ్రుతి విధాతవు. దానితో పాటు కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతులవీవు చెలించి చెల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరత్మజ అని అడిగాడు. ఓ పరాశర మహర్షి యొక్క ఆత్మజుడైనటువంటి వ్యాసభగవానుడా, నువ్వు ఎందుకింత అశాంతి పొందావు? ఎందుకంత చిన్నబుచ్చుకొని కూర్చున్నావు? ఇవాళ ప్రాతకాల అనుష్ఠానంలో నీ మనసు ఎందుకు అశాంతి పొందింది? సామాన్యుడవు కావే, ధాతవు, భారతశ్రుతి విధాతవు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించినటువంటి వాడివి, పైగా బ్రహ్మతత్వ నిర్ణేతవు. అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటో నిర్ణయించగలిగినటువంటి వాడివి. కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామము మొదలైనటువంటి 6 శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, యోగులలోకెల్లా అగ్రేసరుడవు. అటువంటి వాడివి. వినీతుడవు, గురువుల దగ్గర పాఠం నేర్చుకుని వినయాన్ని నేర్చుకున్నవాడివి. చల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరత్మజ. పిరికి పందల, ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? ఎందుకు నీ మనస్సు అశాంతిని పొందింది? ఆ కారణం ఎందుకో ఊహ చేశావా అన్నాడు. వ్యాస భగవానుడు అన్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. లోకానికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాను, నాకు కావాలి అని నేను శాంతి పొందలేదు. ఇది వ్యాసుడంటే. మీరు బాగా గమనించాలి. తనిల్లు కట్టుకున్నానని, తనకు భార్య ఉందని, తనకి పిల్లలున్నారని, తనకి వాహనాలున్నాయని, తనకి డబ్బుందని వ్యాసుడు సంతోషించలేదు. వ్యాసుడు దేనికి సంతోషించాడంటే లోకోద్ధరణము చేత సంతోషించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ మహర్షిపుత్రి, ముల్లోకాలకు ప్రభువైన నారాయణుడికి
ఇష్టమైన దానా, నువ్వు ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంటావు, ఎవరిని సేవిస్తావు, నాకు ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఇలా చెప్పింది, ఓ రుక్మిణి, నేనెప్పుడు సౌభాగ్యవంతుడు, భయం లేనివాడు, సమర్థుడు, కోపం లేనివాడు, దైవభక్తుడైన మానవుడి దగ్గర ఉంటాను. అర్థం చేసుకోండి. కృతజ్ఞుడు, జితేంద్రుడు, సత్వగుణం గలవాడు, పనియందు శ్రద్ధ గలవాడైన మనుష్యుడి వద్ద నివసిస్తాను. ఇక ఎక్కడ నివసించనో చెప్తాను చూడు, ఎక్కడెక్కడ ఉండనో చెప్తాను విను. పనిచేసే స్వభావం లేనివాడు అంటే నాస్తికుడు, కృతజ్ఞుడు, దురాచారి, క్రూరుడు, దొంగ, గురువులలో తప్పులను వెతికే వాడి దగ్గర నేను ఉండను. గురువుల్ని ఎప్పుడో అక్కడెక్కడో పెడతారే, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారే, అటువంటి వాడి దగ్గర నేను ఉండను అని చెప్పింది లక్ష్మి. అందుకే నిత్య దరిద్రులుగా ఉంటారు వాళ్ళు. తేజస్సు, బలం, సత్యం, గౌరవం తక్కువగా ఉన్నవాడు, అన్నిటికీ బాధపడేవాడు, ఎక్కడికక్కడే కోపించేవాడు, కోరికలను దాచి మరో విధంగా మాట్లాడే మనుషుల దగ్గర ఉండను. ఇప్పుడు ఎక్కడ ఉంటానో చెబుతున్నాను విను. యశ్చాత్మని ప్రార్థయతే నకించిత్, యచ్చాత్మని ప్రార్థయతే నకించిత్, యచ్చ స్వభావో పగాంతాంతరాత్మా, యచ్చ స్వభావో పగతాంతరాత్మా, తేష్వల్ప సంతోష పరేషు నిత్యం, తేష్వల్ప సంతోష పరేషు నిత్యం, నరేషు నాగం, నరేషు నాగం, నివసామి సమ్యక్, నివసామి సమ్యక్, నివసామి సమ్యక్. తన కోసం ఏమీ ఆశించనివాడు, మూర్ఖత్వంతో దెబ్బతిన్న అంతఃకరణం గలవాడు, అల్ప సంతోష అయిన మొదలైన ఇలాంటి మనుషుల దగ్గరే నేను చక్కగా నివసిస్తూ ఉంటాను. స్వధర్మాన్ని ఆచరించేవారు, ధర్మం తెలిసిన వారు, వృద్ధులను సేవించేవారు, ఇంద్రియాలను నిగ్రహించిన వారు, మనస్సును అదుపులో ఉంచుకున్నవారు, సహనాన్ని పాటించేవారు, సమర్థత కలవారైనటువంటి మానవుల దగ్గర నేను ఉంటాను. క్షమా స్వభావం కలవారు, అంతరింద్రియ నిగ్రహం కలవారు, సత్య స్వభావము, రుజుత్వం కలవారు, దేవతల, బ్రాహ్మణులను పూజించే స్త్రీల దగ్గర నేను నివసిస్తాను. అబంధ్యకాలేషు సదా దాన శౌచ రతేషు చ, దాన శౌచ రతేషు చ, బ్రహ్మచర్య తపోజ్ఞాన, బ్రహ్మచర్య తపోజ్ఞాన, గోద్విజాతి ప్రియేషు చ, గోద్విజాతి ప్రియేషు చ. ఎప్పుడూ సమయాన్ని వ్యర్థం చేయనివారు, దానం చెయ్యాలని, పవిత్రంగా ఉండాలనే ఆసక్తి కలవారు, బ్రహ్మచర్యం, తపస్సు, జ్ఞానం, గోవుల, బ్రాహ్మణులను ఇష్టపడేవారు మొదలైన ఇలాంటి వారి దగ్గర ఉంటాను. మంచి గుణాలు కలిగి దేవతలను, బ్రాహ్మణులను సేవిస్తున్న స్త్రీల వద్ద ఉంటాను. ఇంటిని, పాత్రలను శుభ్రంగా ఉంచుకుంటూ గోవుల, ధాన్యం పైన ఆసక్తి గల స్త్రీల దగ్గర నివసిస్తాను. ఇంటిలోని పాత్రలను చెల్లాచెదరుగా ఉంచుకునేవారు, ఏమాత్రం ఆలోచించకుండా పనిచేసేవారు, ఎప్పుడూ భర్తకు ఎదురు మాట్లాడేవారు, ఎప్పుడూ భార్యను నొప్పి చేసేవారిని, మనస్సు నొప్పించేవారు, ఇతరుల ఇళ్లకు వెళ్ళాలనే ఆసక్తి కలవారు, స్త్రీ కానీ పురుషుడు కానీ సిగ్గు విడిచి నడుచుకునేవారు మొదలైన స్త్రీల, పురుషుల వద్ద నేను నివసించను. వారిని విడిచిపెడతాను. పాపపు పనులను చేస్తూ ఉండేది, శుభ్రత లేకుండా ఉండేది మొదలైన లక్షణాలు గల స్త్రీలను నేను విడిచిపెడతాను. సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు, సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు, సౌభాగ్యయుక్తాసు గుణాన్వితాసు, సౌభాగ్యయుక్తాసు గుణాన్వితాసు, వసామి నారీషు పతివ్రతాసు, కళ్యాణశీలాసు విభూషితాసు, కళ్యాణశీలాసు విభూషితాసు.
సత్యాన్ని మాట్లాడుతూ ఉండేది. చూడముచ్చటగా చక్కని వేషము ఆభరణాలు ధరించి ఉండేది. సౌభాగ్యవతి, పుణ్యలక్షణాలు గలది, మంచి గుణాలు గలది, శుభాచారాలను పాటిస్తున్నది, చక్కగా అలంకరించుకున్నది, పతివ్రత, మంగళ స్వభావం గలది మొదలైన స్త్రీలలో నేను నివసిస్తాను. ఓ రుక్మిణి, అలాగే నేను మంచి వాహనాలు, కన్యలు, అలంకారాలు, యజ్ఞాలు, వర్షించే మేఘాలు, వికసించే సరోవరాలు, ఏనుగులు, గోశాలలు, మంచి ఆసనాలు, వికసించిన కలువలు, కమలాలు గల సరస్సులలో నివసిస్తాను. చక్కని నదులతో నేను నివసిస్తాను. నదులపైనే హంసలు నివసిస్తూ ఉండాలి. క్రౌంచ పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉండాలి. నది ఒడ్డున అందమైన చెట్లు ఉండాలి. అలాంటి నదులతో నేను సేవిస్తాను. అలాగే తపస్సులు, సిద్ధులు, బ్రాహ్మణులచే సేవించబడుతూ ఉన్న నదుల వద్ద నివసిస్తాను. సింహాలు, ఏనుగులు, కరదపెట్టిన నీటితో నిండుగా ప్రవహించే నదులలో కూడా నివసిస్తాను. మదపుటి ఏనుగు ఆబోతు, రాజు, సింహాసనం, సజ్జనులలో నేను నిత్యము నివసిస్తాను. యస్మిన్ జనో హవ్యభుజం జుహోతి గోబ్రాహ్మణం చార్చతి దేవతాశ్చ, గోబ్రాహ్మణం చార్చతి దేవతాశ్చ, కాలే చ పుష్పైర్బలయ క్రియంతే, కాలే చ పుష్పైర్బలయ క్రియంతే, తస్మిన్ గృహే నిత్యం ముపైమి వాసం. అగ్నికి ఆహుతులను ఇస్తున్న ఇంటిలోనూ, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను అర్చిస్తున్న ఇంటిలోనూ ఉంటాను. ఆయా వేళలలో దేవతలకు పూలను సమర్పిస్తూ పూజ చేస్తున్న ఇంటిలోనూ నిత్యము నివసిస్తాను. నిత్యము వేదాన్ని చదువుతూ ఉన్న విప్రుల్లోనూ, ధర్మాన్ని ఆచరించాలి అనే ఆసక్తి గల క్షత్రియుల్లోనూ, వ్యవసాయం చేయాలి, పంటను రక్షించుకోవాలని ప్రీతి గల వైశ్యుడిలోనూ, ఎల్లప్పుడూ సేవ చేయాలనే ఆసక్తి గల చతుర్థుడిలోనూ నేను నిత్యము నివసిస్తాను. సమస్త భావాన్ని రూపుకట్టించి ఇతర భావాలు లేని చెక్కు చెదరని మనస్సునై నారాయణుడిలో నివసిస్తాను. ఆయనలో మహాధర్మం స్థిరంగా ఉంది. అలాగే విప్రులపైన ప్రేమ, అందరికీ నచ్చే లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కనుకనే నేను ఆయన చెంతనే ఉంటాను. ఇదే నా తత్వం, నా స్వభావం, నా లక్షణం. ఓ రుక్మిణీదేవి, నేను శరీరంతో నివసించను. అలాగే ఏ రూపంలో ఉంటానో కూడా చెప్పడానికి వీలు కాదు. భావాత్మకంగా నేను ఎవరిలో నిలుస్తానో అతడు మాత్రం ధర్మతోనూ, కీర్తితోనూ, అర్థకామాలతోనూ వృద్ధి చెందుతాడు. ఇది ముమ్మాటికి సత్యం అని లక్ష్మీదేవి బోధించింది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ పితామహ, మోహంతో తల్లిదండ్రులను, గురువులను అవమానించే కృతజ్ఞులు ఎలాంటి ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలి? కృతజ్ఞతతో ప్రవర్తించే ఇతరులు, పరాయి వారు ఎలాంటి గతిని పొందుతారో పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, కృతజ్ఞానాం గతిస్తాత్, కృతజ్ఞానాం గతిస్తాత్, నరకే శాశ్వతీ సమాగ, నరకే శాశ్వతీ సమాగ, మాతా పితృగురుణాంచ, మాతా పితృగురుణాంచ, ఏన తిష్టంతి శాసనే, ఏన తిష్టంతి శాసనే. నాయన, కృతజ్ఞులు చాలా సంవత్సరాల పాటు నరకంలో పడతారు. తల్లి, తండ్రి, గురువుల మాట విననివారు క్రిములుగాను, కీటకలుగాను, చీములుగాను, స్థావరాలుగాను పుడతారు. వారు మళ్ళీ మానవ జన్మను పొందటం దుర్లభం. ఈ విషయంలో కూడా ఈ ప్రాచీనమైన కథను పెద్దలు చెబుతూ ఉంటారు. దాన్ని విను, నీకు చెబుతున్నాను విను. పూర్వం వత్సనాభుడు అనేటువంటి బుద్ధివంతుడైన ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కఠోర వ్రతాలు పాటిస్తూ తపస్సు చేస్తున్నాడు. దీర్ఘకాలం తపస్సులో ఆయన చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. ఆ బ్రహ్మర్షి యొక్క తీవ్రమైన మన తపస్సుకు ఇంద్రుడు బెదిరిపోయాడు. ఆయనను పరీక్షిద్దామని ఉరుములు మెరుపులతో పెద్ద జడివాన కురిపించాడు. అలా 7 సంవత్సరాల పాటు వర్షాన్ని జోరుగా మహర్షి పైన కురిపించాడు. కానీ వత్సనాభుడు మాత్రం చెల్లించలేదు. కళ్ళు మూసుకొని అంతా సహించాడు.
చలిగాలులు నిరంతరంగా వీస్తున్నాయి. జోరున వాన పడుతోంది. అప్పుడు హఠాత్తుగా ఒక పిడుగు పుట్టపై పడింది. దాంతో పుట్ట బద్దలైపోయింది. వర్షం నేరుగా వత్సనాభుడిపైనే పడింది. ఇదంతా చూసిన ధర్మదేవతకు వత్సనాభుడిపై మనస్సులో జాలి కలిగింది, దయ కలిగింది. ధర్ముడు వెంటనే ఒక అందమైన పెద్ద దున్నపోతుగా మారిపోయాడు. వత్సనాభ ఋషిని రక్షించాలని పుట్ట దగ్గరకు వచ్చాడు. తన 4 పాదాలను చాచి ఆయనకు పైన కప్పుగా నిలబడ్డాడు. ఆ తర్వాత చలిగాలులు తగ్గిపోయాయి. జోరున కురుస్తున్న వాన కూడా తగ్గిపోయింది. మహిష రూపంలో ఉన్న ధర్ముడు కూడా మెల్లగా అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయాడు. అలా వత్సనాభుడు ధర్ముడి అనుగ్రహంతో పెద్ద వర్షం నుండి రక్షించబడ్డాడు. అది మామూలు వాన కాదు, పెద్ద జడివాన. అందుకే నీటిలో అంతా మునిగిపోయింది. దిక్కులు కనిపించటం లేదు. ఆ నీటిని చూసి వత్సనాభుడు ఎంతో సంతోషించాడు. ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకున్నాడు, అరరే, ఇది మామూలు వాన కాదు, పెద్ద జడివాన. ఈ నీటిలో అంతా మునిగిపోయింది. ఇలాంటి సమయంలో నన్ను ఎవరు రక్షించారు అని ఆలోచించాడు. చుట్టూ చూశాడు. అంతలో కొంచెం దూరంలో దున్నపోతు నిలబడి ఉంది. దాన్ని వత్సనాభుడు చూశాడు. అది పశుజాతిలో పుట్టినా కూడా ధర్మం మీద ఎంతో ప్రేమ కలదిగా కనిపిస్తుంది, దయా స్వభావం కలదిగా కనిపిస్తుంది. బహుశా ఇదే నాపై కదలకుండా రాయిలాగా నిలబడి ఉంటుంది. అందుకే నాకేం కాలేదు, ఒక్క చినుకు కూడా నాపై పడలేదు అని భావించాడు. వత్సనాభుడికి ధర్మం మీద ఎంతో ప్రేమ. అందువల్లే ఆయన వృషభాన్ని చూసి ఇలా మంచి ఆలోచన చేశాడు. తనకు మేలు చేసిన వృషభం పట్ల వత్సనాభుడు దయ తలిచాడు. కృతజ్ఞతాభావాన్ని చూపించాడు. అయ్యో, నాకు సహాయం చేసిన దీనికి నేనేమి చేయలేకపోతున్నానే, ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానే అని బాధపడ్డాడు. వృషభం విషయంలో ఇలా ఆలోచించాడు. తస్య బుద్ధిరియం జాత ధర్మ సంశక్తి జామునే కృతజ్ఞానరకం యాంతి కృతజ్ఞానరకం యాంతి ఏతు విశ్వాసఘాతినః ఏతు విశ్వాసఘాతినః. నమ్మిన వారికి ద్రోహం చేసే కృతజ్ఞులు నరకానికి పోతారు. ప్రాణ పరిత్యాగం తప్ప కృతజ్ఞులకు మరొక ప్రాయశ్చిత్తమే లేదు. అకృత్వాభరణం పిత్రోగో అకృత్వాభరణం పిత్రోగో అదత్వా గురుదక్షిణాం అదత్వా గురుదక్షిణాం కృతజ్ఞతాంచ సంప్రాప్య కృతజ్ఞతాంచ సంప్రాప్య మరణాంతాచ నిష్కృతిః మరణాంతాచ నిష్కృతిః. పితృలను పోషించకపోయినా, గురుదక్షిణం ఇవ్వకపోయినా ఆ వ్యక్తి కృతజ్ఞుడవుతాడు. దానికి మృత్యువే ప్రాయశ్చిత్తం. తాము జీవించాలనే కోరిక పర్వాలేదులే, ప్రాయశ్చిత్తమేగా, ఇప్పుడు కొంపేం మునిగిపోయింది, తర్వాత చేసుకోవచ్చులే అని ప్రాయశ్చిత్తం మీద ఉపేక్ష ప్రదర్శిస్తే పాపం పెరిగిపోతూనే ఉంటుందట. అయితే నాకు సహాయం చేసిన ఈ వృషభానికి నేనేం సహాయం చేయలేకపోతున్నాను, కాబట్టి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాలనే ఇప్పుడు విడిచిపెడతానని వత్సనాభ మహర్షి ఇక మనస్సులో ఏ ఇతర ఆలోచన చేయలేదు. నేరుగా మేరు శిఖరం పైకి ఎక్కేసి నిలబడ్డాడు. దాని నుంచి క్రిందికి దూకి ప్రాణాలను విడిచిపెట్టాడని ప్రయత్నించాడు, విడిచిపెట్టాలని. తక్షణమే అక్కడికి ధర్ముడు వచ్చి వత్సనాభుడి చేతులు గట్టిగా పట్టుకొని ఇలా అన్నాడు, ఓ వత్సనాభ, ధర్మాత్మ, నువ్వు బుద్ధిమంతుడు, నీకు 100 ఏళ్ళు ఆయస్సు, నువ్వు ఎలాంటి కోరిక లేకుండా ఉన్నావు. నీ ఆత్మత్యాగ భావనకు నేనెంతో సంతోషించాను. ధర్మాత్మనందరూ ఇలాగే తాము చేసిన పనిని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడూ మనస్సు కలుషితం కాని వారు లోకంలో లేరు. అందరి మనస్సులు కలుషితాలే. కానీ చిత్రం, నీ మనస్సు మాత్రం కలుషితం కాలేదు. చేసిన చిన్న సహాయానికి నువ్వు తిరిగి ఉపకారం చేయలేదే అని బాధపడుతున్నావు. ఆత్మత్యాగం చేయాలని అనుకుంటున్నావు. నువ్వు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఎలాంటి దోషం లేకుండా పూర్తిగా ధర్మాన్ని పాటించేవాడు, శక్తిమంతుడు. కనుక ఓ బుద్ధిమంతుడా, వెనక్కి వెళ్ళు, నువ్వే సనాతన పరమాత్మ అని బోధించాడు ధర్మదేవత అన్నాడు భీష్మ పితామహుడు. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయటం గురించి ధర్మరాజు తెలుసుకొని ఎంతో సంతోషించాడు. భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ తాత, స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఎవరికి అనుభూతి ఎక్కువగా ఉంటుంది? ఈ సంశయానికి సంబంధించిన విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా,
నువ్వు అడిగిన విషయానికి సంబంధించిన కథ భంగాస్వనుడు అనేటువంటి రాజుకు సంబంధించింది. ఆయన ఇంద్రుడితో శత్రుత్వం పెట్టుకున్నాడు. ఆ కథ కూడా చాలా ప్రాచీనమైనది. దాన్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దానిని ఈ సందర్భంలో నీకు చెబుతాను విను. ఓ రాజా, పూర్వం భంగాస్వనుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకు పిల్లలు లేరు. ఒకనాడు ఆయన సంతానం కోసం యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. అగ్నిష్ఠితం అనేటువంటి యాగాన్ని మొదలుపెట్టాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన సందర్భంలో మానవులు ఈ యాగాన్ని చేస్తారు. అలాగే పిల్లలు పుట్టడానికి కూడా మానవులు ఈ యాగాన్ని చేస్తారు. ఈ యాగంలో ఇంద్రుడికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రధానంగా ఇంద్రుడిని పూజించవలసిన పని లేదు, నామమాత్రంగా ఉంటుంది. అందువలనే ఇంద్రుడికి ఈ యాగం అంటే ఇష్టం లేదు. ఈ యాగాన్ని చేసే వారి పట్ల కోపిస్తాడు కూడా. ఆ యజమానుని ద్వేషిస్తాడు. అందుచేత ఇంద్రుడు భంగాసుడిపై కోపించాడు. తనకు ఇష్టం లేని యాగాన్ని ఆ రాజు మొదలుపెట్టాడని ద్వేషించాడు. అతడిలో ఏమైనా లోపాలు దొరుకుతాయా అని వెతికాడు. భంగాసుడిలో ఏ లోపమూ ఇంద్రుడు కనిపించలేదు. కొంతకాలం గడిచింది. ఒకనాడు భంగాసుడు వేటకు వెళ్ళాడు. ఎప్పుడూ రాజునే గమనిస్తున్న ఇంద్రుడికి ఇదే మంచి అవకాశం అని అనిపించింది. వెంటనే ఇంద్రుడు భంగాసుడిని మోహానికి గురి చేశాడు. దానిలో భంగాసుడు గుర్రంపైనే అటు ఇటు అడవిలో తిరుగుతున్నాడు. ఆయనకు దిక్కు తెలియలేదు. ఇంతలో ఆకలి దప్పులు ఆయనను బాగా పీడించాయి. భంగాసుడు బాగా అలసిపోయాడు. దప్పికతో పీడించబడ్డాడు. గుర్రం ఎటుపోతే అటుగా పోయాడు. ఇంతలో తాము వెళుతున్న దారిలో భంగాసుడికి మంచినీటితో నిండుగా ఉన్నటువంటి ఒక అందమైన సరస్సు కనిపించింది. రాజు వెంటనే గుర్రాన్ని సరస్సు వద్ద ఆపి గుర్రం దిగాడు. సరస్సులోని నీటితో గుర్రానికి చక్కగా స్నానం చేయించి దానికి నీళ్లు త్రాగించాడు. తర్వాత దాన్ని ఒక చెట్టుకు కట్టి తాను సరస్సులోకి దిగాడు. హాయిగా స్నానం చేశాడు. నీటిలోని బుడంగుమని మునిగి పైకి లేచాడు. అంతే, మగవాడిగా ఉన్న రాజుగారు ఆడదానిగా మారిపోయాడు. తన రూపాన్ని చూసుకొని సిగ్గుపడ్డాడు. ఇట్లయిపోయింది ఈ గతి అనుకున్నాడు. ఇదేమిటి, నేను ఇలా ఎందుకు అయిపోయాను అని మనసులో చింతించాడు. ఆయన ఇంద్రియాలు కలత చెందాయి. నేను ఇప్పుడు గుర్రాన్ని ఎక్కి నగరానికి ఎలా వెళ్ళేది? ఛీ, నా ముఖాన్ని ఇక్కడ ఎలా చూపించేది? అస్సలు ఈ చీర ఎక్కడి నుంచి వచ్చేది నాకు? అక్కడ ఏ స్త్రీ రూపంలో ఎలా బ్రతికేది? ఏం చేసేదబ్బా? నవ్వుకుంటారు కదా. నువ్వు ఎవరని? ఆ యాగఫలంగా నాకు బలవంతులైనటువంటి 100 మంది కొడుకులు పుట్టారు. ఇప్పుడు వారందరికీ ఏం చెప్పాలి? ఆ యాగఫలంగా వద్దొద్దన్నా యాగఫలం చేశాను కాబట్టి 100 మంది వద్దన్నా పుట్టారు సంతానం. అక్కడ నాకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. అబ్బోయ్, వాళ్ళతో నేనేం చెప్పేది? వారికి ఏం చెప్పి ఓదార్చాలి? అంటే ఈ రూపంలో వెళితే కొడతారంతే. నా మొగుడిని వశం చేసుకున్నావా? ఈ శ్రీ రూపంలో ప్రజలు, గ్రామ ప్రజల్లో ఎలా సంచరించాలి? ఋషులు ధర్మతత్వాన్ని, ధర్మ ప్రయోజనాన్ని దర్శించారు. వారు మృదుత్వము, సన్నగా ఉండటము, కలవరపాటు చెందటం అనేవి స్త్రీ లక్షణాలు అని చెప్పారు. వ్యాయామంలో కఠినత్వం, బలపరాక్రమాలు కలిగి ఉండటం అనేవి పురుష లక్షణాలని చెప్పారు. ఇప్పుడు నాలో పురుష లక్షణం నశించిపోయింది. ఇదేంటిది? సన్నగున్నా నేను స్త్రీని కావటానికి గల కారణం ఏమిటో తెలియటం లేదు. ఇదేంటి, గుర్రం కూడా పక్కకు వెళ్ళిపోతుంది నన్ను చూసి. నాకిప్పుడు గుర్రం ఎక్కాలనే ఉత్సాహమే లేదే. అసలు గుర్రమే దగ్గరికి రావటం లేదు. బివి అనిపోతా ఉంది. ఇక నేను ఎప్పుడు పురుషుడిని నేను అవుతాను, గుర్రం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తాను ఎప్పుడో. గతంలో లాగా నాకెప్పుడు ఉత్సాహం కలుగుతుందో అని ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి శ్రీ రూపంలో ఉన్నటువంటి భంగాసుడు మెల్లగా గుర్రాన్ని సరిచేసుకొని గుర్రం ఎక్కి రాజ్యానికి వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.